ఫిబ్రవరి 10, 2026 మంగళవారం. రాశి ఫలితాలు. మేషం. నూతన రుణాలు చేయాల్సొస్తుంది. దూర ప్రయాణం సూచనలున్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వృషభం. వ్యాపారపరంగా భాగస్థులతో మాటా పట్టింపులుంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత శ్రమ కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం, విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మిథునం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయాల్సొస్తుంది. ధనపరంగా ఇతరులకు మాటివ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాల్లో మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు కలుగుతాయి. సింహం. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించిన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్య. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాల్లో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తుల. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చికం. పాత రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు. ధనస్సు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు. మకరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాల్లో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుంభం. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి కలుగుతుంది. మీనం. రాజకీయ వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు పొందుతారు. సంతాన, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.